బీహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. తాజాగా కాంగ్రెస్ పై కమలం పార్టీ అవినీతి ఆరోపణలు చేసింది. బీహార్ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక సర్కార్ నిధులు పంపిస్తుందని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు కర్ణాటకలోని ప్రతి మంత్రికి ఇంత మొత్తం అంటూ కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య టార్గెట్ కూడా పెట్టారని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను హస్తం పార్టీ తోసిపుచ్చింది. బీహార్లో మహాగఠబంధన్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ కోరినన్ని సీట్లు ఇవ్వడానికి రాష్ట్రీయ జనతాదళ్ అంగీకరించలేదు. దీంతో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం అనేది ఓ పీటముడిలా మారింది. ఇటీవల రాష్ట్రీయ జనతాదళ్ 143 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేసింది. ఒకవైపు రాష్ట్రీయ జనతాదళ్తో విభేదాలొస్తే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల కోసం కర్ణాటక సర్కార్ నుంచి నిధులు అందుతున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకుంటోందని బీజేపీ నాయకులు ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు బీహార్ ఎన్నికల కోసం కర్ణాటక మంత్రులందరికీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య టార్గెట్ ఫిక్స్ చేశారని కమలం పార్టీ ఎంపీ బివై రాఘవేంద్ర ఆరోపించారు. ఇలా వచ్చిన అవినీతి సొమ్మును కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల కోసం బీహార్కు పంపుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఇటీవల కాలంలో కర్ణాటకలో మంత్రులందరూ పరిపాలన వ్యవహారాలను పక్కన పెట్టి బీహార్కు సూట్ కేసులు పంపడంపై దృష్టి పెట్టారని బివై రాఘవేంద్ర ఆరోపించారు. మరో బీజేపీ ఎంపీ జగదీష్ షెట్టార్ కూడా కాంగ్రెస్ ఉద్దేశించి ఇవే ఆరోపణలు చేశారు. అయితే బీజేపీ పార్లమెంట్ సభ్యులు చేసిన ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కమలం పార్టీ నేతల ఆరోపణలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. బీహార్కు కర్ణాటక కాంగ్రెస్ నుంచి ₹1 కూడా వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది ఎన్నికల వేళ ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం కమలం పార్టీకి అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యారోపణలు చేశారు. గతంలో వారు చేసిన పని ఇప్పుడు తమ ఖాతాలు వేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని సిద్ధరామయ్య ఎదురుదాడి చేశారు. కాగా ఇదే అంశంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేసి ప్రత్యర్థులపై బురద చల్లడం బీజేపీ నేతలకు మొదటి నుంచి ఉన్న అలవాటేనని డీకే శివకుమార్ కామెంట్ చేశారు. తాము చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే వాటిని ప్రజల ముందు బయటపెట్టాలని బీజేపీ నేతలకు డీకే శివకుమార్ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే మహాగఠబంధన్లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. మహాగఠబంధన్లో భాగస్వామ్య పక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత సుదివ్య కుమార్ స్పష్టం చేశారు. కాగా జార్ఖండ్ కు చెందిన జేఎంఎం కొన్ని నెలల కిందట బీహార్ మహాగఠబంధన్లో చేరింది. అయితే మహాగఠబంధన్లో సీట్ల కేటాయింపులు ఓ కొలిక్కిరాని సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి ఒక్క సీట్ కూడా దక్కలేదు. దీంతో జార్ఖండ్ ముక్తి మోర్చా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహాగఠబంధన్ నుంచి తాము వైదొలుగుతున్నట్టు జేఎంఎం వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు 6 సీట్లలో స్వతంత్రంగా తాము పోటీ చేస్తున్నట్టు జేఎంఎం సీనియర్ నేతలు పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఎన్నికల్లో పోటీకి దూరమంటూ జేఎంఎం వర్గాలు మరో ప్రకటన చేయడం కలకలం సృష్టించింది. కాంగ్రెస్, ఆర్జేడీ కుట్రల కారణంగానే తమకు కనీసం ఒక్క సీట్ కూడా దక్కలేదని జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత సుదివ్య కుమార్ ఆరోపించారు. కాగా జార్ఖండ్లో హేమంత్ సోరెన్ నాయకత్వాన జేఎంఎం సర్కారు ఉన్న సంగతి తెలిసింది. కాగా జార్ఖండ్ సర్కార్లో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. అయితే బీహార్ పరిణామాల ప్రభావం జార్ఖండ్పై పడే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్లో కాంగ్రెస్తో పొత్తు అంశాన్ని తాము సమీక్షిస్తామని జేఎంఎం వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి.
ఏదేమైనా బీహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి.